నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఫోన్ ట్యాపింగ్ విషయం ఇటు ఆంధ్రాలోను తెలంగాణలో రచ్చరచ్చ నడుస్తున్న విషయం మనకందరికీ తెలిసింది. అయితే దీని గురించి విచారణ చేపించడానికి రీసెంట్గా ఈటెల రాజేందర్ని కూడా సిట్ పిలిపించి విచారణ జరిపించారు. అయితే ఈటెల రాజేందర్ గారు చెప్తున్న ప్రకారం ఏంటంటే తన భార్యతో మాట్లాడినటువంటి విషయాలు కూడా బయటికి వచ్చాయి. పర్సనల్గా మాట్లాడిన విషయాలను ఎలా చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యే కావాలని ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇదంతా చేస్తుందని కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు, అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకప్పుడు అంటే ఒకప్పుడు దీని మీద సీరియస్గా తీసుకున్నా కానీ ఇప్పుడు మాత్రం కావాలని సైలెంట్ అయిపోయిందా, కుమ్మక్కయ్యారా? ఈ విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మానవతరాయ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మీరు చూస్తూనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రాలో తెలంగాణలో ప్రతి ఒక్కరవి సీఎం దగ్గర నుంచి ఒక నార్మల్ వ్యక్తి దగ్గర వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో ఏపీలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చేశారంటున్నారు, వై షర్మిలది చేయించారని అంటున్నారు. అంటే జగన్ ఇక్కడ బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యి అటు చంద్రబాబు నాయుడు ఫోన్ని, లోకేష్ ఫోన్ని ట్యాప్ చేశారని అక్కడ ఆరోపిస్తున్నారు. ఇక్కడ గతంలో మీరు చూసే ఉంటారు, రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టైంలో అతను ఫోన్ ట్యాపింగ్ చేశారని అంత సీరియస్గా తీసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కూపీ లాగినా కానీ అన్ని విషయాలు తెలిసినా కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏకముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు రెండు రకాలుగా మాట్లాడుతాడు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారికి మద్దతిస్తూ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లెక్క మాట్లాడతాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ వచ్చేసరికి మళ్ళీ బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడతాడు. అసలు ఆయన ఏ పార్టీ ఆయన చెప్పాలి ఫస్ట్. నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే జరగలేదంటాడు. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగి కళ్ళ ముందు ఒక నూనె శ్రీధర్ అనే ఒక ఇంజనీర్ దగ్గరే 150 కోట్లు దొరికినాయి. మొన్న లాకర్లు ఓపెన్ చేస్తే 5 కోట్లు దొరికినాయి. హరిలాల్ అనేటువంటి ఒక ఇంజనీర్ దగ్గర 100 కోట్లు దొరికినాయి. ఆయన జైల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు జైల్లో ఉన్నారు. అంటే ఇంజనీర్ల దగ్గరనే వందల కోట్లు దొరికితే ఈ ప్రాజెక్టు నిర్మించిన అసలు సూత్రధారులైన కేసీఆర్ వీళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లు దొరకాల. కాబట్టి మరి అట్లాంటి విషయంలో ఈటెల రాజేంద్ర గారు ఆ విధంగా ఎందుకు మాట్లాడిండు? ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు కదా. కేసీఆర్ని కాపాడే ప్రయత్నం చేసిందంటే ఈటెల రాజేందరు ఇంకా బీఆర్ఎస్ కేసీఆర్ వాసనలు ఆయనలో పోలేదు కనపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఈయన విషయం ఏంది? అసలు రేవంత్ రెడ్డి గారు ఫోన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుంటే ఆయన ఫోన్ మాట్లాడటమే బంద్ చేసిండు. ఫోన్ మాట్లాడేవాడు కాదు. ఏదైనా మాట్లాడంటే డైరెక్ట్గా పిలిపించుకొని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవాడు. ఎందుకంటే ముందే మేము ఫోన్లో మాట్లాడి పలానా చోట రమ్మనిలో పోలీసులు ప్రత్యక్షమై మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది నిజం. ఇందులో సినిమా తారలను వదిలిపెట్టలేదు వాళ్ళు, తర్వాత వ్యాపారస్తులను వదిలిపెట్టలేదు, నగల వ్యాపారాలను వదిలిపెట్టలేదు, అదేవిధంగా జడ్జీలను కూడా సైతం న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఎంత గనులు అంటే మామూలు కాదు. దీనికి బలమైనటువంటి ఆధారాలు సేకరించాలా వద్దా? అసలు జడ్జిలని అలా ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం అదే తీర్పుల విషయంలో కానీ వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, తీర్పులు వీళ్ళకి వ్యతిరేకంగా ఇస్తున్నారా, ఇవ్వబోతున్నారా అని ఇట్లా కూడా తెలుసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం జడ్జిల్ని. కాబట్టి ఇది అన్నీ కూడా ఈటెల రాజేంద్ర గారు అన్నట్టు మీ చేత కాకపోతే మేము సిబిఐతో విచారణ జరిపిస్తామని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఆ మాట. అంటే ఇంకా జాప్యం జరగాలి. ఇప్పుడు ఎందుకు జాప్యం జరిగింది? 18 నెలలు కాలం ఎందుకు పట్టింది? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద ప్రభుత్వం చాలా దర్యాప్తు వేగవంతంగా చేసింది. సిట్ ద్వారా జరుపుతున్నప్పుడు ఇందులో నేరం రుజువైద్దని చెప్పేసి ప్రణీత్ రావు ఏం చేసిండు? ఈ డేటా సెంటర్ను ధ్వంసం చేసేసిండు. ఎలక్షన్ రిజల్ట్ వస్తుందనగా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి గూఢాచార వర్గాల సమాచారం తెలుసుకున్నటువంటి అప్పుడు కేసీఆర్ వీళ్ళందరూ ఆదేశాల మేరకు ఆ డేటా సెంటర్ లేకుండా దాన్ని ధ్వంసం చేసిండు. వెంటనే ప్రభాకర్ రావు అమెరికా పోయిండు. అంటే ఇందులో నేరం నిరూపణ కాబట్టి న్యాయమూర్తులు ఏం చేశారు? భుజంగరావు డిఎస్పి, రాధాకిషన్ రావు డిఎస్పి ఏసీపీ స్థాయి, తిరుపతన్న సిఐ స్థాయి వీళ్ళందరినీ లోపలేశారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయి, మీరు చేసిన తప్పే ట్యాపింగ్ అనేది స్పష్టమవుతుంది కాబట్టి నిరూపణ ఉండబట్టే కేసు నమోదైంది, వాళ్ళు జైల్లో ఉన్నారు. ప్రణీత్ రావును కూడా డిఎస్పీని వేశారు. మరి అసలు వాళ్ళందరూ ఎవరి పేరు చెప్పారు? ప్రభాకర్ రావు పేరు చెప్పారు. మరి ప్రభాకర్ రావుని తీసుకురావాలంటే ఆయన ఎక్కడ దాక్కుండు? అమెరికాలో దాక్కున్న వ్యక్తిని రెడ్ కార్నర్ నోటీస్ విడుదల చేసి విమానాశ్రయాల్లో ఆయన అలర్ట్ చేసి ఆయన ఏ దేశం ఇంకా వేరే దేశాలకు పారిపోకుండా తీసుకురావడానికి వచ్చింది మొన్నే కదా తీసుకొచ్చినాం. ఇది మా ఘనత కాదా? నేరస్తుడిని తీసుకొచ్చినాం, నిందితుడిని పట్టుకొచ్చినాం లేదా? నిందితుడిని పట్టుకొచ్చి తీరా కేసు మొత్తం దర్యాప్తు పూర్తయ్యేలోపు ఈయన విచారణకు వచ్చేసి నేను సిబిఐతో విచారణ జరుపుతాం కాపాడుతుందని ఎట్లా మాట్లాడతారు? సోయి లేకుండా. నువ్వు కేసీఆర్ను కాపాడేది ఈటెల రాజేందర్.
కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించాలనేటువంటి చట్టం అందరికీ సమానమైనటువంటి భావన కల్పించేదిపోతుంది. ఇప్పుడు ఎంతమంది 600 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క 9 మంది క్రియాశీలకమైనటువంటి మాజీ మంత్రుల ఫోన్లు, పద్మాదేవేందర్ రెడ్డి, మెదకు, తర్వాత చాలామంది ఫోన్లు కూడా వాళ్ళు ట్యాప్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం. ఇంకో దీన్ని బలపరిచే అంశాలు ఎక్కడున్నాయంటే ఉగాది పురస్కారం రోజు, ఉగాది పండగ రోజు ఒకనొక దశలో వెనక్కిపోయినప్పుడు మనం ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణకర్త ఒక పండితుడు ఏం చెప్తాడంటే కేసీఆర్కి 3వ నేత్రం ఉంది. అంత వైరల్ అవుతుంది, అది యూట్యూబ్లో అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కేసీఆర్కు 3వ నేత్రం ఉంది. ఆ 3వ నేత్రాన్ని ద్వారా మీరు ఏం చేస్తున్నారో మీ కదలికలు పసిగడుతున్నారు, మీరు మాట్లాడుకునే మాటలు వింటున్నారు అని చెప్పినట్లే చెప్పినట్టు చెప్పారు అక్కడ స్పష్టంగా. అంటే అర్థమైంది, కేసీఆర్ గారు ముసిముసి నవ్వులు నవ్వుతాడు. అంటే మీ భాగవతం మొత్తం నాకు తెలుసురా, దళిత బంధువులు ఎంత కమిషన్లు కొట్టిండు, ఎవడు కాంగ్రెస్ వాడితో దోస్తానం చేస్తాడు, ఎవడు బీజేపీతో దోస్తానం చేస్తాడు, మీ గుట్టంతా నా దగ్గర ఉందని చెప్పి ఆయన వికటాట్టహాసం చేసిండు. కాబట్టి ఆ పండితుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అర్థమైంది, స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. నిజంగా ఏమైనా చట్టబద్ధంగా చేశారా ఫోన్ ట్యాపింగ్? ఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేయాల్సి వస్తే సుప్రీంకోర్టు 96లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, 1996లో. మీరు ఎవరిని చేయాలా? ఉగ్రవాదులు, నక్సలైట్లు, అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అది కూడా ఎట్లా చేయాలా? కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకున్న తర్వాత ఎవరెవరు ఫోన్లు మీరు రికార్డ్ చేశారో ట్యాప్ చేసి భద్రపరచాలి, వాటిని 60 రోజుల వరకు భద్రపరచాలా. మరి భద్రపరచకుండా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారో చెప్పకుండా నక్సలైట్ల పేరు చెప్పి సినిమా తారలను వదిలిపెట్టరు, కుటుంబాలను విడగొట్టరి, విడాకులు తీసుకునే సినిమా తారలు విడిపోయే విధంగా చేస్తుంది. అదేవిధంగా ఎంతమంది వ్యక్తిగత జీవితాలను హరించారు? సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛను హరించొద్దు. కాబట్టి చేస్తే చట్టబద్ధంగా చేయండి, నేరస్తులపైన చేయండి, కానీ సామాన్యులపైన ఫోన్ ట్యాపింగ్ చేయొద్దంటే వీళ్ళు మొత్తం వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, వాళ్ళ పార్టీ నాయకులు, సినిమా తారలు అందరి జీవితాల్లో చేరి వాళ్ళ బెడ్రూమ్లో కూడా పోయారు. వీళ్ళు పడక గదిలో ముచ్చట్లు కూడా విని అంత పైశాచిక ఆనందం పొందారు. కాబట్టి అవన్నీ సాక్ష్యాధారాల రూపంలో నిరూపించడానికి ఇంత టైం పట్టింది. కానీ ఇప్పుడు మీరు నిరూపితం అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ తప్పకుండా చాలా నేరం, ఇది మామూలు నేరం కాదు. నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం అయితే ఇట్లా ఉండేది కాదు. అసలు సూత్రధారి ప్రభాకర్ రావు రాకుండా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయగలమా? ఇలా ఈటెల రాజేందర్ వచ్చిండు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఇంకా 600 మంది అరెస్ట్ చేయాలా. అరెస్ట్ చేసి ఆ రుజువులన్నీ కూడా జడ్జి గారు ముందు పెడితే జడ్జి గారు అప్పుడు వీళ్ళని గతంలో తిరుపతి అన్న, డిఎస్పీ భుజంగరావు జైలుకు పోయారు కదా, రాధాకిషన్ రావు, అట్లనే ఈ నిందితులకు కూడా నేరం నిరూపణ అవుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా రిమాండ్ విధిస్తారు. తప్పకుండా సంవత్సరాలు జైల్లో ఉంటారు వాళ్ళు. ఇది చాలా కఠినమైన నేరం, ఇది ఫోన్ ట్యాపింగ్ చాలా కఠినమైన నేరం. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, ఎటువంటి వ్యక్తుల ప్రభుత్వానికి తెలవకుండా నేరస్తుల పేరు, అంటే నక్సలైట్ల పేరు చెప్పి సాధారణ పౌరుల యొక్క, సినిమా తారల యొక్క, ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తారా? ఇంత దారుణాన్ని కొడుగడతారా? కాబట్టి ఈటెల రాజేంద్ర గారు అన్నా అనకపోయినా ఆయన మాటల అంతరార్థం ఏంది? కేసీఆర్ని ఇట్లా కూడా కాపాడాలి. మీ వల్ల కాదు సిబిఐకి అప్పచెప్తామంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కవిత గారు స్పష్టంగా చెప్పారు. కవిత గారు చెప్పిన వాక్యాన్ని బలపరిచింది ఎవరు? రాజాసింగ్. అవును, మా ఊళ్ళో ప్యాకేజీలకు అమ్ముడు పోతారు బీజేపీ వాళ్ళు. కాబట్టి కవిత చెప్పింది నిజమే అని చెప్పి రాజాసింగ్ మాట్లాడంటే లేదా? కాబట్టి ఇంత కనపడుతుంటే కేసీఆర్ని కాపాడాలనేది ఈటెల రాజేందర్, కాపాడుకోవాలని చూసేది ఈటెల రాజేందర్. లేకపోతే కాళేశ్వరం అవినీతిలో ఏమన్నా భాగస్వామ్యం ఉందా ఈటెల రాజేందర్కి? ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి అందుకోసం నా దొంగతనం బయటపడిద్దని చెప్పి ఈ విధంగా మాట్లాడుతాడా? అరే ఈ ఈటెల రాజేందర్ ఏమో కేసీఆర్ని కాపాడాలని చూస్తే బండి సంజయ్ ఏమంటాడు? మా విధానం కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం పైన విచారణ జరగాల్సిందే ఆయన అంటాడు. ఏందొక మాట ఆయనదొక మాట. తలా తోకా లేకుండా ప్రజల్ని అయోమయానికి గురి చేసేది వాళ్ళు. కానీ పారదర్శకంగా చిత్తశుద్ధితో సిట్ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరిపి ఒక్కొక్కరిని తీగలాగితే డొంకంతా కదిలిస్తాను, అవినీతి డొంక మొత్తం కూడా కదిలిస్తాను. కొంతమందిని జడ్జి గారు జైల్లో పెట్టారు, ఇంకొంతమంది జైల్లో పోబోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తొందర ఎందుకు పడతారు? ఇదేమన్నా మన ముస్లిమ్స్ కంట్రీలో చట్టాలు ఏమన్నా ఇరాక్ అట్లా సౌదీ అరేబియా అట్లాంటి చట్టాల వెంటనే నేరం చేసిండో తెలియకుండా మెడకాయ నరికేయటం, తలకాయ నరికేయటం, చేతులు నరికేయటం ఇట్లా కాదు కదా. భారతదేశంలో విచారణ జరుగుతుంది చట్టాల ప్రకారం. బిఎన్ఎస్ఎస్ అని ఒకటి ఉంది, కొత్త చట్టం తీసుకొచ్చారు. అంతకుముందు ఐపీసీ, సిఆర్పిసి ప్రకారం విచారణ జరగాలి, పారదర్శకంగా జరగాలంటే రుజువులన్నీ కూడా ఆధారాలు సంపాదించాలంటే సమయం పడుతుంది.
నేను ఏం చేశాయని అమెరికా పారిపోయాడు. అమెరికా నుంచి తెప్పిస్తానికి మనకు 14 నెలలు టైం పట్టింది. కాబట్టి అక్కడ ఆగిందా విచారణ? ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారితనంగా ఉండేందుకు, ఎన్నికల్లో ఇచ్చే హామీ నిలబెట్టేందుకు, ఎన్నికల్లో వాగ్దానాలతో పాటు ఈ నేరస్తులు కూడా శిక్షిస్తానని చెప్పినాం. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైన శిక్షలు ఉంటాయని చెప్పినాం. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతున్నాం. తప్పకుండా ఈటెల రాజేంద్ర గారు సిబిఐకి అప్పచెప్పకపోయినా విచారణ అనేది తుది దశకు వచ్చింది. తప్పకుండా నేరస్తులు అందరూ కూడా చెంచల్ కూడా చర్లపల్లి జైలుకు పోవాల్సిందే. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.